మధ్య వయసులో అంటే పురుషుల్లో మధ్య వయసులో ఉండే వాళ్ళకి కొంతకాలం పాటు లైంగిక శక్తి కలిగి ఉండి మధ్యలో తగ్గిపోతే లేదంటే శీఘ్రస్ఖలనం జరుగుతున్నట్లయితే ఏం చెయ్యాలి? అప్పుడు జీవితం ఒక మధ్య పరిస్థితిలో ఉంటుంది. అంటే పెళ్లి చేసుకుంటారు. ఒకరో ఇద్దరో పిల్లలై ఉంటారు. ఆ తర్వాత ఈ సమస్య వస్తుంటుంది. కుటుంబంలో కలహాలు ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు. ఈ మధ్య మనము చాలా రకాల న్యూసెస్ చూస్తుంటాం. ఏదో డ్రమ్ముల్లో అంటే ఇది వేరే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని భర్తను చంపేశారని ఈ యొక్క విషయాలన్నీ మనం వింటున్నదే. లేదంటే స్త్రీలతో ఇతర సంబంధాలు అక్రమంగా పెట్టుకున్నప్పుడు ఏదైనా గొడవలయ్యి ఇలాంటివి చేయడం మనం న్యూసెస్‌లో చూస్తున్నాం. ఇవి ఈ పరిస్థితులు ఎదురు కాకుండా పురుషులు కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య వయస్సులో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ షుగరు, బీపీ, థైరాయిడు, అస్తమా ఇలాంటివి ఏవైనా వచ్చినా కూడా వీళ్ళకు లైంగిక శక్తి తగ్గిపోతుంటుంది. దానికోసం చాలా వరకు ఒక ఆధునికమైన వైద్యంలో ఇచ్చే మందుల మీద ఆధారపడతారు. అయితే ఆ మందులతో కొన్ని సైడ్ ఎఫెక్ట్‌ల వల్ల కూడా వీళ్ళకు ఈ యొక్క బలహీనత వస్తుంటుంది. కానీ దాన్ని చెప్తే వాళ్ళకు అమ్మో! ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్‌లు దాంతో వస్తాయని చెప్పినా కూడా మాకు తప్పదు కదండీ! మేము వేసుకోవాలి కదా! అనే వాదన చేస్తుంటారు.